భాగంగా మనము కృత్యం అందులో చర్చిద్దాం మన చుట్టూ ఉన్న సురక్షితమైన మరియు సురక్షితం కాని పరిస్థితులు. ఓకేనా పిల్లలు? ఈ యాక్టివిటీ నేర్చుకోవాలి. ఓకేనా పిల్లలు? మా మంచి పిల్లలు అంగన్వాడీ విద్య నిశ్శబ్దంగా ఉండాలి అందరూ పిల్లలు. ఈరోజు చర్చిద్దామంటే ఏమి? మన చుట్టూ ఉన్న సురక్షితమైనవి, అసురక్షితమైనవి. మనకు ఇప్పుడు పిల్లలు మీరందరూ ఎవరైనా వికలాంగులు ఉన్నారా? వికలాంగులు ఎవరు బాగా? వికలాంగులు అంటే ఎవరు? ఎవరు వికలాంగులు అంటే ఎవరు? వాళ్ళు చేతులు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగ వాళ్ళు, చెవిటి వాళ్ళు, బుద్ధిమాంద్యం ఉండే వాళ్ళు అన్నమాట. ఓకేనా? వాళ్ళతో మనం ఏ విధంగా ఉండాలి? వాళ్ళతో వాళ్ళు ఎవరన్నా మన ఇంటి దగ్గరికి వస్తే మనం వాళ్ళకి మనం ఇంటి దగ్గరికి వచ్చి అన్నమడితే ఏమని చెప్పాలి? వాళ్ళకి వెళ్ళవచ్చా? వాళ్ళు కసుక్కోవచ్చా? వాళ్ళు తిట్టచ్చా? అయిపో నువ్వు ఊపుకుంటూ మా ఇంట్లో కొన్నాళ్ళకి వచ్చినావు అని కసుక్కోవచ్చా? వాళ్ళ మీద జాలి, దయ, ప్రేమ, కరుణ, ఆప్యాయత, అనురాగం ఉండాలి. ఓకేనా? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కసిపోకుండా అన్న నీ కాళ్ళు లేవన్నా అన్న కూర్చోనా అమ్మా అన్నం ఉంటే కొంచెం పెట్టమా, ఆకలి అంటమా, అన్న నీళ్ళు తాతావన్నా, తాత నీళ్ళు తాతావు తాత, అవ్వ నీళ్ళు తాతావు తాత అన్న అని మనం ఆప్యాయంగా పిలవాలన్నమాట. వాళ్ళు బాబు మీ అమ్మకు చెప్పి అన్నం ఉంటే కొంచెం తింటే మన ఇంట్లో అన్నము కొద్దిగా ఉండిందనుకో, ఒకవేళ మీరు తినేసింటే అంత అన్నం ఉంటే పెట్టేయాలి. ఓకేనా? దారిలో ఎవరైనా కుంటి వాళ్ళు ఏమి మనకు కనిపిస్తే వాళ్ళు బాబు శశాంకు రోడ్ అట్లు దాటించిన ఆయన అంటే అప్పుడు భద్రంగా నువ్వు గుడ్డోళ్ళు వాళ్ళు కట్టు ఉంటుంది, ఆ కట్టుని పట్టుకొని ఏమి వాళ్ళు పోతా ఉంటారు. మనం ఏం చేయాలా? వాళ్ళు భద్రంగా కట్టిన పట్టుకొని ఇప్పుడు పవన్ అనుకో, పవన్ మెల్లిగా ఇట్లా రోడ్డు రాతాత భద్రంగా రాతాత నేను దాటిస్తాను అని చెప్పి మనం మెల్లిగా పట్టుకొని భద్రంగా పట్టుకొని ఆ పక్క ఈ పక్క చూసి మనము దాటించాలి. గుడ్డి వాళ్ళు ఎవరైనా. ఓకేనా? ఎవరైనా వాళ్ళ కళ్ళు కనిపించిన వాళ్ళు బాబు నీళ్ళు అని అంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి మనం కనిపించాలి. ఓకేనా? వాళ్ళని జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ఓకేనా పిల్లలు? జాలి ఉండాలి అంతే తప్ప వాళ్ళు మనం తిట్టడం వాళ్ళు కొట్టేదానికి పోయేది గిల్లెప్పుడు కుట్టాడు కదా కుట్టాడా అని మనము వాళ్ళు గిల్లడం కొట్టడం చేయకూడదు. ఓకేనా పిల్లలు? తర్వాత ఇప్పుడు మనకు సురక్షితమైనవి ఎవరు? సురక్షితమైన వాళ్ళు ఎవరు? అమ్మ, నాన్న, గురువులు. ఇప్పుడు ఇంట్లో అమ్మ, నాన్న అందరూ చూసుకుంటారా లేదు మిమ్మల్ని జాగ్రత్తగా? ఇక్కడ స్కూల్లో కూడా గురువులు, మేడం కానీ సార్లు కానీ, ఇక్కడ మన స్కూల్లో నేను ఉంటాను, బయట స్కూళ్ళల్లో సార్లు మేడమ్స్ ఉంటారు. హై స్కూల్లో, గర్ల్స్ హై స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో అక్కడంతా వాళ్ళు మేడమ్స్, సార్లు, గురువులు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారా లేదా? మిమ్మల్ని చూసుకుంటారా లేదా? భద్రంగా చూసుకుంటారా లేదా? ఇప్పుడు అలాగే పిల్లలు ఇప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లలు రోడ్ దాటేటప్పుడు మనం పెద్దవాళ్ళతో వెళ్తా ఉంటాం కదా. అన్విక రోడ్ దాటేటప్పుడు ఎట్లా వెళ్ళాలి? రోడ్ దాటేటప్పుడు బంగారు వెరీ గుడ్ అమ్మ నాన్న చేతులు పట్టుకొని గట్టిగా వాళ్ళు పట్టుకోవాలి ఇట్లా గట్టిగా. ఎందుకంటే మనం అమ్మ నాన్న చేతులు పట్టుకోకుండా ఎట్లా పోయినాం అనుకో ఏమైతుంది బంగారు? శ్రీ విద్య ఏమవుతుంది? ఏమేమి వస్తాయి రోడ్లో? ఏమేమి వస్తాయి? వాహనాలు పేరు చెప్పండి. వాహనాలు ఏమి? వాహనాలు వెరీ గుడ్ ఇవన్నీ వాహనాలు అన్నమాట. ఇప్పుడు రైలు ఎప్పుడైనా ప్రయాణం చేస్తారా? రైలు ఎప్పుడైనా ప్రయాణం చేస్తారా? రైల్లో అది పొడుగ్గా ఉంటుంది, 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ట్రైన్. బోగీలుగా ఉంటాయి. ఒక బోగీలో దాదాపు 30-40 మంది పడతారు. చాలా మంది ఎక్కువ ప్రయాణించేది రైల్లోనే ఎక్కువ మంది పడతారు. బస్సుల కంటే, లారీల కంటే, టెంపోల కంటే, కార్ల కంటే, జీపుల కంటే, విమానాల కంటే ఎక్కువ జనాలు ప్రయాణించేది రైలు అన్నమాట. రైలు పట్టాలు చూసారు ఎప్పుడైనా పిల్లలు? అందుక శ్రీవిద్య రైలు పట్టాలు ఉంటాయి.
జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ప్లాట్ఫారం పైన రైలు పట్టాల మీద మనము ఏమి కాలేని దిగకూడదు ఎప్పుడైనా, ఓకేనా? రైలు ఫాస్ట్గా వచ్చేస్తాయి, గుర్తేస్తాయి. రైలు పట్టాల పైన మనం జాగ్రత్తగా రైలు పట్టాల మీదకి వెళ్ళకూడదు, పక్కలో ఉండాలి. ప్లాట్ఫారం పైన ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అమ్మా నాన్నతో భద్రగా అమ్మా నాన్న చేపట్టుకొని ట్రైన్ ఎక్కాల. మీ ఇష్టంగా మీరు ఆ పక్క ఎక్కడ పట్టుకున్నాను జారి స్లిప్ కిందకి పడిపోతాం, ఓకేనా? అలాగే బస్సులు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. అమ్మ ఉంటే కానీ అమ్మ భద్రంగా పట్టుకుని ఎక్కిస్తుంది. ఒక్కోసారి తాత ఉంటే గట్టిగా పట్టుకొని కంబి పట్టుకొని బస్సు ఎక్కాల. లేదంటే బస్సు ఎక్కేటప్పుడు మనం జాగ్రత్తలు పాటించకపోతే బస్సు చేయి జారిపోయి కంబి కింద పడిపోతాము. అప్పుడు బస్సు ప్రమాదం జరిగే అవకాశం, చక్రాలు మన మీద ఎక్కే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఎక్కాలి బస్సు, ఓకేనా? ఆటోలో కూడా జాగ్రత్తగా మనము అమ్మతో వెళ్ళేటప్పుడు ఆటోలో భద్రంగా పట్టుకొని అమ్మని పట్టుకొని గట్టిగా పట్టుకొని ఎక్కాలి. ఆటో దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి, ఓకేనా? అలాగే ఇప్పుడు ఎక్కువగా ఎండాకాలము గాలులు ఎక్కువ వీస్తాయి. అప్పుడు కరెంటు వైర్లు గాలికి పడిపోతాయి. అప్పుడు మనం కరెంటు వైర్లు కింద మనం ఉండొచ్చా బంగారు? ఉండకూడదు. ఆ వైర్లు కరెంట్ వచ్చి వైర్లు తిరిగిపోయి మన తల మీద కానీ మన చేతుల మీద కాళ్ళ మీద కట్టు మీద పడిపోయిందనుకో మన కాళ్ళు చేతులు షాక్ గురైపోతాయి. అప్పుడు మన చలనం లేకుండా అయిపోతుంది, అట్లే పడిపోతాయి అట్ల కిందకి. అప్పుడు మనము ఒకసారి మొత్తం కాలిపోతుంది, బాడీ నల్లగా అయిపోతుంది. ఒకసారి బ్రతకచ్చు, ఒకసారి బ్రతకపోవచ్చు, చనిపోవచ్చు. కాబట్టి కరెంటు దగ్గర చాలా మనము అలర్ట్గా ఉండాలి. అలాగే కరెంట్ పోల్ మాన్లు ఉన్నాయి కదా, పోల్ మాన్ల దగ్గర పోయి వానాకాలంలో పోల్ మాన్ కింద నిలబడకూడదు, పోల్ మాన్ టచ్ చేయకూడదు. కరెంట్ ఉంటుంది, పోల్ మాన్లు ఇప్పుడు ఉన్నాయి కదా మన ఇక్కడ స్కూల్ వెనకాల ఇక్కడ మన మీ దగ్గర ఉన్నాయి లేదా? పోల్ మాన్ మీద మనం పోయి టచ్ చేసినామనుకో వర్షాకాలంలో షాక్ కొట్టి మనం పడిపోతాం, చనిపోతాము. అందుకని వర్షాకాలంలో మనము ఎప్పుడైనా ఎండాకాలంలో కూడా పోల్ మాన్ల దగ్గర మనం వెళ్ళకూడదు, ఓకేనా? అలాగే చెట్ల కిందకి వర్షం వచ్చినప్పుడు చెట్ల కింద నిలబడచ్చా? మనము నిలబడకూడదు. ఎందుకు నిలబడకూడదు అంటే పిడుగులు పడతాయి, ఢోమ్ ఢూమ్ అని వర్షం వచ్చినప్పుడు శబ్దాలు వస్తాయి. మీకు గుర్తుందా? ఉరుములు మెరుపులు వస్తాయి. మీ అమ్మలు ఉరుములు మెరుపులు వస్తాను, వచ్చే శశాంక్, వచ్చే పవన్, వచ్చే విజ్ఞాన్, వచ్చే శ్రీవిద్య, వచ్చే చరణ్, వచ్చే లిషాన్, వచ్చే గానవి, వచ్చే హన్విక, వికాస్, లీలాష్, రిత్విక్, గగన్ సాయ్ అని యోగేశ్వర్ వచ్చేయండి, లోపలికి వచ్చేయండి అని అంటారు. అప్పుడు ఏ పోమా నేను రాను, నాకు వాన అంటే చాలా ఇష్టమ్మా అని మీ చెట్టు దగ్గర ఆడుకుంటానమ్మా అని పోవచ్చా? మనము పోకూడదు. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద పోతే పైన మేఘాల్లో నుంచి పెద్దది పిడుగులు వచ్చి పడిపోతాయి, మన కింద పడిపోతాయి, మనం చనిపోతాము. కాబట్టి వర్షాకాలంలో ఎవరు చెట్ల కిందకి వర్షం పడేటప్పుడు లీలాష్ మనం పోయి చెట్ల కింద నిలబడకూడదు, ఓకేనా? అలాగే మనము రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు దాటేటప్పుడు స్కూటర్ వస్తా ఉంటే కూడా ఏం కాదని పరిగెత్తేది. ఇక్కడ స్కూల్లో మేడం చెప్పకుండా హెల్పర్ చెప్పకుండా ఇక్కడ బయట వదిలితే పరిగెత్తి వెళ్ళిపోయి చేస్తే కార్లు, స్కూటర్లు, బండ్లు ఇవన్నీ వస్తాయి, టెంపోలు, బస్సులు ఇవన్నీ వచ్చి ఫాస్ట్గా గుద్దేస్తాయి. అప్పుడు అమ్మోళ్ళు ఎవరిని అడుగుతారు? స్కూల్లో మేడంని, హెల్పర్ని కదా అడుగుతారు. కాబట్టి మేడం హెల్పర్ చెప్పకుండా ఎవరు వెళ్ళకూడదు బయట. రోడ్డు ఇక్కడి నుంచి వదిలితే కూడా ఇక్కడే వచ్చాయి లోపలికి, ఓకేనా? ఒకవేళ ఎవరికైనా పిల్లలు ఒకసారి వినండి, ఎవరికైనా ప్రమాదం ప్రమాదం జరిగిందనుకో మీ ఇంటి దగ్గర, ఒకవేళ పిల్లలు ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయినారనుకో అప్పుడు మీరు వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలా. 100 చేయాలా మీరు ఫోన్. ఎవరికి చేయాలా? పోలీసులకు ఫోన్ చేయాలి. 100 గుర్తుపెట్టుకోండి. ఎంత? ఈ 3 అంకెల నెంబర్కి ఫోన్ చేసి ఒకవేళ మీ అమ్మకి తెలియకపోతే కూడా మీరు చెప్పాలి వెంటనే. అడుగులు పట్టినారమ్మా, వాళ్ళకి ఎంతుంటాయిమా, మా భిన్నగా పోలీసులకు ఫోన్ చేయమా, చేయమా నువ్వు అంటే మీ అమ్మ నాకు నెంబర్ తెలియదు ఉండరా, నువ్వేం నాకు చెప్పేది అంటే బాబు నేను చెప్తా చూడమా, 100 చేయమా భిన్న అని మనం చెప్పాలి. అప్పుడు మీ అమ్మ టక్కని ఎత్తుకుని సెల్లో 100 కొట్టిందనుకో అక్కడి నుంచి వస్తుంది, హలో ఎవరండి అని అంటే అప్పుడు టక్కని మీ అమ్మ మాట్లాడకపోతే మీరే మాట్లాడాలి. సార్ మా ఇంటి దగ్గర రోడ్లో ఎవరు యాక్సిడెంట్ అయింది, పడిపోయినారు, రక్తమంతా వస్తాను సార్, ఎలా అయిపోయింది అంటే అప్పుడు వాళ్ళు ఎవరు బాబు నీది అంటే సార్ మా మొబైల్పేట సార్, మా మేల్పేట పంచాయతీ సార్, గంగవరం మండలం సార్, మా చిత్తూరు జిల్లా సార్ అని చెప్పేయాలి, ఓకేనా? ఈ విధంగా మీరు టక
ఒకటి కానీ భయపడకుండా నిర్భయంగా ధైర్యంగా ఇప్పటి నుంచి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏం జరిగినా వెంటనే చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆడ యాక్సిడెంట్ అయింది మీరు భయపడుకుని యాక్సిడెంట్ అయిపోయిందమ్మా, అయ్యో నొప్పి పోయిందమ్మా, అయ్యో నన్ను చూడమ్మా రక్తము అని ఉండకూడదు. ఓకేనా? భయపడకూడదు. రక్తం వచ్చినా ఏమొచ్చినా దెబ్బలు తగిలినా చక్కని మనము మన వల్ల అంత హెల్ప్ మనం చేయాలి. ఓకేనా? ఎవ్వరు భయపడకూడదు. ఓకేనా పిల్లలు? అలాగే పిల్లలు తర్వాత వచ్చి మనము ఎవరైనా దొంగలు వచ్చింటారనుకో, దొంగలు వచ్చింటారు, పిల్లలు పట్టుకోబోయో ఈ మధ్యలో వస్తున్నారు ఇంటింటి దగ్గరికి, ముసుగులు వేసుకొని వస్తున్నారు, వాళ్ళు బొట్టాలు వేసుకొని వస్తున్నారు. వాళ్ళు మెల్లిగా ఎవరు ఒంటరిగా ఉండాలి పిల్లలు, ఎవరు దొరుకుతారు అని మెల్లిగా వస్తారు ఇంటి దగ్గరికి. వచ్చి పవన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినారనుకో బొట్టాలు వేసుకొని పవను పవన్ అనే అంటే వాళ్ళు పవను పవను పిల్లరు. మా అన్నం టైంకి పెట్టండమ్మా, ఆకలి అవుతుందమ్మా అంటే అప్పుడు మీరు ఇంట్లో నుంచి మీ ఆకలి అవుతుందమ్మా అంటే అప్పుడు మీరు ఇంట్లో నుంచి మీ అమ్మ లేనప్పుడు బయట రాకూడదు. మీరు వచ్చినారనుకో వాళ్ళు అట్లా ఇట్లా మెల్లిగా చూసి వాళ్ళు బొరకా లోపల మందు పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు. ఆ బొరకాల నుంచి మెల్లిగా మందు తీసి నీ పేరేమి అంటారు. ఈ అబ్బాయి లోపల నుంచి పవన్ 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 అంటాడు. వాళ్ళప్పుడు ఓహో ఈ అబ్బాయి పేరు పవన్ అనుకోని నైస్గా నాన్న అమ్మ నాన్న లేరంటే లేరు అని నువ్వు చెప్తావు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, ఓ ఎవరు లేరు వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోవాలి మనము అని వాళ్ళు ప్లాన్ వేసి బాబు రా బాబు పవను అని చెప్పినావు కదా నీ పేరు బయట రా, నేను నీకు స్వీట్ తెచ్చినాను, బాదుషా జాంగ్రీ మిర్చిలు ఇవన్నీ తెచ్చినాను, తిందు రా బాబు అంటే నీకు నోరు ఊరిపోతుంది. అయ్యి అబ్బా నాకు జాంగ్రీ ఇస్తారంట, అయ్యి మైసూర్ పాక్ ఇస్తారంట, లడ్డు ఇస్తారంట, అయ్యి ఎవరు నాకు చాలా తెచ్చిండారంట అని నువ్వు మెల్లిగా తలుపు తీసుకొని బయట వచ్చినావు అనుకో, అప్పుడు మెల్లిగా రమ్మని దగ్గరికి ఇక్కడి నుంచి మంది ఎత్తుకొని బా పవన్ పవన్ అయ్యి ఎందుకు నన్న అమ్మ లేదా అనే ఇట్లా మెల్లిగా ఇట్లా ముక్కు దగ్గర పెట్టేస్తారు. మందు పెట్టేస్తానే పవన్కి మన మధ్య లేకుండా అయిపోతుంది. వాళ్ళు అట్లా మందు పెడతానే కళ్ళు తిరిగి ఇట్లా పడిపోతారు, కిందకి పడిపోతానే అట్లా మధ్యలో లేకుండా అయిపోతారు. అప్పుడు వాళ్ళు వచ్చి మెల్లిగా అలాగా మిమ్మల్ని ఇట్లా పవన్ ఎత్తుకొని అలాగా ఇట్లా ఎత్తుకునేసి అలాగా పవన్ని ఎత్తి ఒళ్ళో ఇట్లా వేసుకునేసి బొరకాయ వేసుకునేస్తారు. ఎట్లా ఇట్లా బొరక పూర్తిగా వేసుకునేస్తారు. ఇట్లా అరిచేదానికి ఇతను మత్తులో ఉంటాడు కదా, పవన్కి మన మధ్య లేదు కదా, ఈ అబ్బాయి అరిచేదానికి మన మధ్య ఉందా పవన్కి లేదు కదా, అప్పుడు ఈ అబ్బాయి బొమ్మలోనే ఉంటాడు. వాళ్ళు అలాగా రోడ్లో బండి పెట్టుకుంటారు, స్కూటర్ ఆటోలో అలాగే ఇట్లా ఎత్తుకొళ్ళే పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళ అమ్మలు చూసి అయ్యో పవన్ ఆడిపోయినాడు ఇట్లా ఆడున్నాడు పవన్. అందుకని నేను చెప్పడము పిల్లలు సురక్షితం కాని మనుషులు వ్యక్తులు ఎవరైనా మన దగ్గరికి వచ్చి చాక్లెట్లు ఇస్తే పసుపు కుంకుమ ఇస్తారు, బండారు పెట్టుకుంటారు, లడ్డు ఇందా అంటారు, తిరుపతి లడ్డు తీసుకుంటారు, కాణిపాకం లడ్డు తీసుకుంటారు. తీసుకోవచ్చా మనము? చాక్లెట్లు ఇస్తే తీసుకోవచ్చా? ఎవరైనా అపరిచిత వ్యక్తులు నోటికి గుడ్డ కట్టుకుంటారు ఇట్లా మనుషులు. ఇప్పుడు ఇదనుకో ఇట్లా అడ్డం పెట్టేసి ఉంటారు, వాళ్ళ మూతి కనిపించింది, ఇదంతా పూర్తి కప్పేసి ఉంటారు. అప్పుడు చిన్న బాబు చాక్లెట్ తీసుకోవచ్చా? ముసుగు వేసుకున్న వ్యక్తులు ఎవరైనా వచ్చినా ఎవరి దగ్గర చాక్లెట్లు బిస్కెట్లు పప్పరమెట్లు కానీ స్వీట్లు కానీ కుంకుమ దేవుడు కుంకుమ పెట్టుకోండి, బండారంటే కూడా తీసుకోకూడదు ఎవరు కానీ. ఓకేనా? మీకు తెలిసిన వ్యక్తులు మీ అమ్మ మీ నాన్న మీ అవ్వ మీ తాత మీ అన్న మీ బంధువులు వీళ్ళు మాత్రమే ఇస్తే తీసుకోవాలి. అపరిచిత వ్యక్తులు ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోకూడదు. ఓకేనా పిల్లలు? అలాగే బాయిలోకి వెళ్తా ఉంటారు, బాయిలు నీళ్ళు ఉంటాయి, బాయిలో పెద్ద బాయిలో ఎవరైనా చేపట్టుకొని ఈ అబ్బాయిని విజ్ఞానం రా అని వికాస్ తోడుకోబోతాడు. అమ్మ నాన్న మాట అమ్మకు చెప్పకుండా నాన్నకు చెప్పకుండా నేరుగా బావి దగ్గరికి వెళ్ళిపోతారు. బావిలో నీళ్లు ఉంటాయి, అయ్యి నీకు ఈత వచ్చా కుట్టేదానికి నని విజ్ఞానరావుని వికాస్ అడుగుతాడు. నాకు రాదు అని అంటే ఎట్లా ఒకటి పడదాం రా ఈత మనం నేర్చుకుందాం రా అని ఇద్దరు చేతులు పెట్టుకుని బావిలోకి దుంకేస్తారు. మీకు ఈత రాదు, అప్పుడు వీళ్ళు నీళ్ళలో మునిగిపోతారు. కాపాడండి 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 అని అరుస్తారు. ఎవరున్నారు బావి దగ్గర? కాబట్టి బావి దగ్గరికి వెళ్ళొచ్చా, నీళ్ళలోకి దుంకచ్చా, చెరువుల దగ్గరికి వెళ్ళొచ్చా, పెద్ద పెద్ద చెరువులు అక్కడికి పోయి చెరువుల్లో పోయి ఈత కొడదామని చేపలు పడదామని చేపలు పట్టేకపోవచ్చా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకు ప్రమాదము, జాగ్రత్త. ఇంట్లో ఏదైనా ఎలకల మందులు యాసిడ్ డబ్బాలు పెనాయిల్ డబ్బాలు ఉంటే తాగదామని చెప్పి ఎత్తుకొని తాగచ్చా?
తాగకూడదు, వాంతులు అయిపోతాయి, కళ్ళు తిరిగి కిందకు పడిపోతారు. అలాంటి మందు డబ్బాలు ఏమన్నా ఉంటే మీరు ముట్టకూడదు, ఓకేనా? ఆ నీళ్ళు అనుకొని కొన్ని చోట్ల తాగేస్తున్నారు. అలా తాగకూడదు. పెట్రోల్ డీజిల్ కూడా అమ్మోలు పెట్టింటారు, వాటిని మీరు ఎవరు టచ్ చేయకూడదు, ఓకేనా పిల్లలు? అలాగే ఎవరైనా చిన్నపిల్లలు పట్టుకోబోయే వస్తే కూడా దానికి కూడా 1082 అనే నెంబర్ ఉండాలి, ఓకేనా? ఎంత? 1082 అంటే చిన్నపిల్లలు ఎవరైనా పట్టుకొని పోతా అంటే ఆ నెంబర్కి మనం ఫోన్ చేసి చెప్పొచ్చు. ఇప్పుడు మీకు చెప్పాను, ఎక్కడైనా యాక్సిడెంట్ అయి పడిపోతే దొంగలు వచ్చింటే ఎవరికి ఫోన్ చేయాలి? ఎన్ని నెంబర్కి చేయాలి? అది ఆ నెంబర్ ఎన్ని? 100 చెప్పండి. 100 ఫోన్ చేసి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంటికి పోయి కూడా మీరు చెప్పాలి మీ అమ్మకి మీ నాన్నకి, మేడం చెప్పింది 100 ఈ 3 నెంబర్కి డైల్ చేయాలి, మేడం చెప్పింది అని చెప్తారా పిల్లలు? ఓకేనా? అలాగే ఎవరికైనా దెబ్బలు తగిలితే మనం ఎక్కడికి వెళ్తాము? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్ తీసుకొని పోయి అక్కడ డాక్టర్ పరీక్షించి బాగా గాయాలకు అంతా నర్సు తుడిచేసి బాగా మందులు చూసి ఇంజెక్షన్ చేసి మెడిసిన్ ఇస్తారు, టాబ్లెట్స్, ఓకేనా? కాబట్టి మీరు ఎవరు కానీ ఎండలు ఎక్కువ తిరగకూడదు. ఎండలు ఎక్కువ కాస్తున్నాయి. ఎండలో వెళ్ళేటప్పుడు గొడుగు పెట్టుకొని వెళ్ళాలి, కాటన్ టవల్ వేసుకొని తల మీద వెళ్ళాలి. ఎక్కడంటే అక్కడ ఎండల్లో తిరగడం వల్ల వడదెబ్బ వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతారు కిందకి. ఎప్పుడు ఈ ఎండాకాలంలో నూలు వస్త్రాలు ధరించాలి, పలసటి దుస్తులు ధరించాలి, ఓకేనా? పాలిస్టర్ వేసుకుంటే మనకు ఇది బాగా చెమటలు పట్టిపోతాయి, మునికిపోతుంది. ఇప్పుడు ఎండాకాలంలో నీళ్లు బాగా తాగాల, హ్యాండ్ వాష్ బాగా శుభ్రంగా కడుక్కుంటా ఉండాలి చేతులు, ఓకేనా పిల్లలు? ఓకేనా? ఇప్పుడు తెలుసుకున్నారా? ఇప్పుడు మనకి ఏది సురక్షితమైంది ఏది అసురక్షితమైంది అనేది తెలుసుకున్నారా లేదా పిల్లలు? వెరీ గుడ్. క్లాస్ కూడా అందరూ